సరైన మెడిటేషన్ ఎలా చేయాలి? అద్భుతమైన 3 ధ్యాన పద్ధతులు. మెడిటేషన్ గురించి మీకు కొన్ని సందేహాలు ఉండొచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి. చాలా మందికి ధ్యానం చేయడం ఒక పెద్ద పని అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా ధ్యానం తేలికగా నేర్చుకోవచ్చు మరియు జీవితంలో ప్రశాంతతను తెస్తుంది. మీరు ఎప్పుడు ధ్యానం ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? సాగర్ సింధూర్ చెప్పిన ఈ 3 అద్భుతమైన ధ్యాన పద్ధతుల ద్వారా మీ జీవితం ఎలా మారగలదో ఆకట్టుకుంటూ వివరించబోతున్నాను. ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అనేది మనస్సు ప్రక్షాళన, మన భావనలు, ఆలోచనలు మరియు ప్రతికూల శక్తులను అదుపులోకి తెచ్చే ఒక ప్రక్రియ. ఇది కేవలం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జీవితంలోని అనేక చైతన్యాలను అనుభవించే సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది. ధ్యానంలో మనసు నిలబెట్టుకోవడం ఎలా? చాలా మంది ధ్యానం చేస్తూ ఉంటారు. అదే సమయంలో వారి ఆలోచనలు దారి తప్పుతాయి. ఇది సహజం. అయితే ప్రాణాయామం లేదా విపస్సన వంటి పద్ధతుల సహాయంతో మనసు నిలబెట్టుకోవడం సాధ్యమవుతుంది. కేవలం దేహాన్ని ఫోకస్ చేయడం మాత్రమే కాకుండా మనసును బ్రాహ్మణిక స్థితికి చేరవేయడంలో ఈ ధ్యాన పద్ధతులు ఎంతగానో సహాయపడతాయి. అందులో ఒకటవది ప్రాణాయామ ధ్యాన. ఈ ప్రాణాయామ ధ్యాన పద్ధతి మీరు ఒక్క క్షణం శ్వాసను గమనించారా? శ్వాస ఎలా ఉందో చూసే అలవాటు మనలో చాలా మందికి లేదు.